ప్రిన్సిపాల్ మేడం గారు రెడ్డి గారు మన కరుణ వారి యొక్క స్టూడెంట్ మంచి గురువు గారి యొక్క చేతులు చదువుకొని చక్కగా నేను రిటైర్మెంట్ అయినని లైఫ్లో చాలా చక్కగా ఉన్నాను అని ఒక చక్కటి సాక్ష్యం తెలియచేయటం. అదే భీమవరం అంటే క్రిస్టియానిటీకి చాలా విలువైనదండి. లూథరన్స్ ఎక్కువగా ఉంటారు. అటువంటి ప్రాంతం నుండి వచ్చిన అమ్మగారు ఈరోజు మొట్టమొదటిగా వారి కుమార్తెను అలాగే మనోహర్ని ఆశీర్వదిస్తూ కొన్ని మాటలు వారు తెలియజేసిన తదనంతరం మన కార్యక్రమం ముందుకు వెళ్దామని ఈ సమయంలో మేడం గారిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని శుభములు. ఈ ప్రత్యేకమైన ఆశీర్వాద కూడికలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించి కనబడుతుంది దేవుని ప్రేమలో నడిపిస్తున్న గారికి అలాగే లూక్ పాస్టర్ గారికి నా యొక్క ప్రేమ వందనాలు. మరి రాహెల్ పాస్టర్ గారు మను సంతోషి మాని వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు. ప్రియమైన బంధుమిత్రులు అది ముఖ్యంగా సంఘస్థులు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటిగా దేవాది దేవునికి మనం స్తుతి చెల్లించే బద్దులమై ఉన్నాము. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు మనం ఇక్కడ ఈ రకంగా కూడుకుని విన్నామంటే దేవుని యొక్క కృప. అనేక మందికి లేని ఆధిక్య దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఆయా ప్రాంతాల నుండి మరి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి మరి బంధువులు మిత్రులు మరి సంఘస్థులు కూడా దేవుని ఇక్కడికి చేర్చి ఈ గుడిలో దేవుని వాక్యం విన్నామంటే దేవుని యొక్క ప్రణాళిక. అది ఆయన తల్లిదండ్రులు బడక ముందే మన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఇక్కడికి కూడుకొని ఉన్నామని నేనైతే విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మరి కరుణ నాకు స్టూడెంట్. నేను కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. దాదాపు అక్కడే 84 నుండి 2016 పనిచేసి మళ్ళీ విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా 20లో వచ్చాను. దాదాపు ఒక 40 years ఒకే కాలేజీలో పనిచేశాను. అది కూడా దేవుని కృప. ఒక కాలేజీలో ఒక 40 years చేసామంటే దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం నేను ఇప్పుడు కూడా భావిస్తుంటాను. మరి మా స్టూడెంట్స్ అందరితో గ్యాదర్ అయినప్పుడు ఒకసారి తను ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి, అమ్మ నేను క్రైస్తవ బిడ్డని అని ఆమె తెలియజేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ధైర్యంగా వచ్చి ఒక ప్రిన్సిపాల్తో మాట్లాడడం అంటే ఇది గొప్ప విషయం. కానీ దేవుని కృపను బట్టి ఆమె వచ్చి నేను కూడా ఒక క్రైస్తవురాలని చెప్పింది. అప్పటి నుండి ఆ అమ్మాయితో మాట్లాడటం, మరి దాన్ని మరి పిలవటం, మాట్లాడటం, మరి రెగ్యులర్గా డ్యూటీస్లో కూడా మాట్లాడుతూ ఉండేది. తర్వాత వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చింది. మరి రాహెల్ పాస్టర్ గారు కూడా మా ఇంటికి రావడం, మరి నాతో మరి ఆత్మీయ విషయాన్ని పంచుకొని అలాగా కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది చాలా నాకైతే ఆత్మీయంగా చాలా మీరు అనుగ్రహించి ఆమె ఆ యూనిఫామ్ వేసుకొని ఆమె ఫోటో తీసి కాలేజీలో ఆమెను ఒక రోల్ మోడల్గా చూపించడం జరిగేది. అంటే ఏ విషయంలోనైనా దేవుడితో వారు ఎక్కడ ఉన్నా తన చుట్టుపక్కల వారికి దేవుని ప్రేమను చూపించేవారుగా ఉంటారు అని మన వాక్యంలో చెప్తాం. అది కరుణ విషయంలో నిజంగా ప్రాక్టికల్గా నేను చూశాను. మరి దేవుని ప్రేమ ఆ బిడ్డ చుట్టూ ఉన్న బిడ్డలందరూ వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా కరుణ క్రైస్తవురాలని, కరుణని ప్రార్థన చేయమని, వాళ్ళ అమ్మగారిని ప్రార్థన చేయమని అడుగుతున్నారంటే ఆమె వారి ఫ్రెండ్స్కి కూడా ఆ దేవుని ప్రేమను చూపించిన ఒక ధన్యురాలైన స్త్రీ. అది నేను అనుకుంటాను అమ్మాయి పట్ల. అలాగే ఆమె లెక్చరర్స్ కూడా అందరూ కరుణ ఎలా చదువుతుంది అంటే చాలా మంచి అమ్మాయి మేడం గారు,
చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది, తక్కువ మాట్లాడుతుంది, మరి చక్కగా చదువుతుందని మరి నేను ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ అడిగినప్పుడు కూడా తన కోసం ఒక మంచి మరి టెస్ట్ మనీ ఇచ్చారు. అంటే నేను అనుకుంటాను, మనం దేవుని బిడ్డలుగా క్రైస్తవులు మనం ఎక్కడ ఉన్నా మనం వాక్యం చెప్పడం కాదు, మన మాటల ద్వారా తలంపు ద్వారా మన యొక్క క్రియల ద్వారా దేవుడిని చూపించే బిడ్డలుగా మనము ఉంటే అది దేవుని నామానికి మహిమ, మనకి ఆశీర్వాదకరము. అలాంటి కుటుంబం రాయల్ పాస్టర్ గారు మరి పాప వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమించిన పెట్టు ఆ గ్రామంలో మీటింగ్ పెట్టిన ఏది చేసినా ఎవరు అబ్జెక్ట్ చేయరు. మీకు తెలిసి ఈ రోజుల్లో ఎక్కడ మీటింగ్లు పెట్టినా అనేక రకాల నాటకాలు వస్తున్నాయి, కానీ మరి ఏ మీటింగ్ పెట్టినా ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే మరి అమ్మగారు అయినప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ ప్రేమని సంపాదించారు. అంత మంచి కుటుంబం, ఆ కుటుంబం కోసం చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. దేవుడు దీవించిన కుటుంబము, దేవుని ఆశీర్వాదాలు పొందిన కుటుంబము, దేవుని ప్రేమను చుట్టుపక్కల వారికి చూపిస్తున్న ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డ మరి మనోకి భార్యగా రావడం మనో యొక్క అదృష్టం అనుకుంటున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుతుంది అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైన మరి మా పాపని నీకు ఇచ్చాము. మరి మీరు కూడా చాలా బాగా చూస్తారని అమ్మగారు చెప్పేవారు. మరి అత్త మామ అందరూ కూడా కుమార్తెలాగా చూసుకుంటారు. అంటే దేవుడు కూడా ఏర్పాటు చేయబడిన కుటుంబంలో ఛార్జింగ్ అయిపోయింది. మరి వీరు కూడా పాప పట్ల ప్రేమని కలిగి ఉండడం ఇదంతా కూడా దేవుని ఏర్పాటు, మనందరికీ కూడా ఆశీర్వాదం. ఆ పాప చక్కగా ఉందంటే వాళ్ళ అమ్మ నాన్న సంతోషిస్తారు, మేమందరం కూడా సంతోషిస్తాం. అలాగే ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారింట్లో చక్కగా ఉన్నది అంటే అత్తమామలు వారి యొక్క బంధువులు కూడా ఇంత మంచి కోడలు అని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలా సంతోషించే అవకాశం మాకు మరిద్దరిని ఏకము చేసిన తర్వాత వివాహం తర్వాత మరి ఆ వివాహానికి నేను రావాలనుకున్నాను. కొన్ని మరి పనుల వల్ల రాలేకపోయినా నా ప్రియ కుమార్తె అక్కడ ప్రధానంగా వచ్చినప్పుడు వచ్చాను, అన్నింటికీ వచ్చాను, కానీ మరి వివాహానికి రాలేకపోయినా నెక్స్ట్ కార్యక్రమం ఏదైనా మీ అత్త అమ్మాయికి మాట ఇచ్చాను. మరి నిన్నటి దినాన మరి క్రైస్తవ రిట్రీట్ విశాఖ లూథరన్ సవాటి సంఘంలో ఉన్న 40 సంఘాల మంగారి జరిగింది. అక్కడికి వెళ్ళాము. ఆ పార్టీ చాలా రోడ్లు వచ్చేటప్పుడు ఆమెకి ఇచ్చిన మాట చెప్పున ఈ రోజు నేను రావడం జరిగింది. దేవుడు నాకు కూడా దీవించి తెచ్చాడంటే దేవుడు ఇద్దరిని దీవించి ఆశీర్వదించి, ఎందుకంటే అనేక మంది పిల్లలకి ఈ రోజుల్లో మరి వివాహమైన చాలా కాలం వరకు పిల్లలు లేని పరిస్థితి మాకు పిల్లలు కావాలని ప్రార్థన చేయాలి. అయితే దేవుడు వారిని ప్రేమించి వివాహమైన వెంటనే గర్భఫలం ఇచ్చారు. ఆమె వివాహం బిఎస్సీ నర్సింగ్ సీట్ చూశాను, జాయిన్ చేసాము అనుకునే లేకుండా అమ్మగారు పాపం చదివించారంటే లేదమ్మా మంచి సంబంధము, మా బాబు కూడా మనవాళ్ళు అని చేస్తారు. వివాహం జరగడం ఒక ఘనకార్యం, దేవుని ఆశీర్వాదం. గర్భఫలం ఎవరు రెండవ ఆశీర్వాదం. వారి యొక్క జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాన్ని బట్టి మరి మనో మరి అమ్మా నాన్న మైక్ అయితే మన లోక సాంప్రదాయాల ప్రకారం మరి 7 నెలలు వచ్చినప్పుడు తల్లి గారింటికి తీసుకెళ్ళడం మీద మా నాన్నమైతే మనం క్రైస్తవంలో ఉన్న దేవుని పాటిస్తూ ఉన్నా ఈ లోక సంబంధంగా ఉన్న చిన్న ఇలాంటి ఆచారాలు పాటించడం ఏంటంటే కుటుంబాల కలయిక. ఇప్పుడు ఇలా శ్రీమంతం అన్నారనుకోండి, అన్ని కుటుంబాలు వస్తాయి, సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ వస్తారు. రావడం అనేది అందరికీ సంతోషం. అనేక మంది ఆ బిడ్డను ఆశీర్వదిస్తారు. మామూలుగా అయితే హిందువులైతే అక్షంతాలు వేసి ఆశీర్వదిస్తారు, మనమైతే ప్రార్థనతో ఆమెని ఆశీర్వదిస్తాం. ఆమె మీద ప్రార్థనలన్నీ కప్పబడి ఉంటాయి. ఆ ప్రార్థనలు కప్పబడి ఉన్నప్పుడు ఆమెకు మరి తల్లిని బిడ్డను వేరు చేసే వరకు దేవుడు ఆమెను కాపాడుతాడు. ఆ ప్రార్థనల మీద కప్పబడి తల్లిని బిడ్డను వేరు చేసేవారు దేవుడు కాపాడి మరి ఆమెకు సుఖప్రసవం అనుగ్రహించి మరి ఒక్కసారి మనందరం కూడా ఈ విధంగా ఆమె బిడ్డతో తిరిగి వచ్చిన తర్వాత మరి యొక్క స్థితి కూటంలో మనందరం కలవడానికి దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఆమెకు దీర్ఘాయుషం ఇచ్చి మరి సుఖప్రసవం ఇచ్చి
మరి మంచి పాప బాబు పుట్టిందని తెలుసుకుని మనము దేవుని స్తుతించి ఆ బిడ్డను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఆశీర్వదించిన దేవుడు ఆ కృపని అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి మీరందరూ ఇంత ప్రేమగా వచ్చి మరి దాన్ని దీవించడం నేను అనుకున్నాను. ఇంకా ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాను. అక్కడ చెప్పారు అయితే రమ్మ టెంట్ వేశారు అంటే కాస్త పెద్ద కార్యక్రమమే ఇది. దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఈ కార్యక్రమంలో దేవుడు ఆది నుండి అంత్యం వరకు ఆయనే అగ్రస్థానాధిపతి వహించి ఆయనకు మహిమకరంగా మరి మనోకి మరి ఆ పాపకి దీవెనకరంగా చేరిన మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని ఆశిస్తూ మరి ఒకసారి ఈ బిడ్డకి నా యొక్క ప్రేమపూర్వకమైన ఆశీస్సులు మనోకు కూడా నా యొక్క ఆశీస్సులు దేవుని యొక్క ప్రేమని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మరి TFS మాస్టర్